ఈరోజండి మనందరం ఫేస్ చేస్తున్న ఒక అతి పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే డబ్బు చేతిలో నిలవకపోవటం. చాలామంది రాత్రింబవళ్ళు కష్టపడతారు, నెలంతా చెమటోడుస్తారు. కానీ ఒకటో తేదీన అకౌంట్లో పడ్డ జీతం 5వ తేదీ వచ్చేసరికి ఎటుపోతుందో ఎవ్వరికీ అర్థం కాదు. జీతం రాగానే చేతిలో రూపాయి మిగలట్లేదండి. నెల మొదట్లోనే అప్పులు చేయాల్సి వస్తుంది. సంపాదన ఎంత ఉన్నా ఇంట్లో ప్రశాంతత ఉండట్లేదు అని బాధపడేవారు మన చుట్టూ కోట్ల మంది ఉన్నారు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన శుభవార్త. రేపు జూలై 1వ తేదీ అంటే ఒక కొత్త నెల ప్రారంభం కాబోతుంది. ఈ జూలై 1 రోజున మీరు చేసే ఒకే ఒక చిన్న పని మీ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయబోతుంది. అవును, ఏమిటంటేనండి, జ్యోతిష్య పండితులు చెప్తున్న ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఊహకి అందని ఫలితాలు వస్తాయి. ఇకపై మీ ఇంట్లో డబ్బు అనేది ఆగకుండా దూసుకు వస్తూనే ఉంటుంది. అసలు ఈ పరిహారం ఏమిటి, దాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. అయితే మనం సమస్యకు గల కారణాలు ఏంటో కూడా చూసుకోవాలి. ఇలా మన దగ్గర డబ్బు ఎందుకు ఆగట్లేదు అంటే, పరిహారంలోకి వెళ్లే ముందు అసలు మన ఇంట్లో డబ్బు ఎందుకు నిలవదు, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటారు మాకు ఖర్చులు ఎక్కువైపోయాయి, డబ్బులు అయిపోతున్నాయని. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ వల్లనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎక్కువ కాలం నిలవదన్నమాట. ఎప్పుడైతే ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందో అప్పుడే అనవసరమైన ఖర్చులు, హాస్పిటల్ బిల్లులు, అప్పులు పెరిగిపోతాయి. ఎంత సంపాదించినా అది బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోతుంది. అందుకనే కొత్త నెల ప్రారంభమయ్యే మొదటి రోజున మన ఇంట్లోని నెగిటివిటీని తరిమి కొట్టి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలన్నమాట. దానికి మన ఇంట్లో ఉండే వస్తువులే మనకి అద్భుతంగా పనిచేస్తాయి అని కూడా పండితులు అంటున్నారు. ఇక నల్ల మిరియాల ప్రాముఖ్యత ఏమిటి ఈ పరిహారంలో అని మనం చూసుకున్నట్టయితే, శని దోషాలు ఉన్న, రాహుకేతువుల వల్ల ధన నష్టం జరుగుతున్న ఈ నల్ల మిరియాల పరిహారం దాన్ని వెంటనే దూరం చేస్తుంది. అందుకే పండితులు జూలై 1వ తేదీన ఈ మిరియాలతో పరిహారం చేయమని గట్టిగా చెప్తున్నారు. ఈ నల్ల మిరియాల పరిహారం ఈ రోజుల్లో పుట్టింది కాదు. దీని వెనుక పురాతన కాలం నాటి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. మన పూర్వీకులు కానండి, పెద్దలు కానివ్వండి, మిరియాలను కేవలం ఒక మసాలా దినుసుగా మాత్రమే చూడలేదు. దానికి ఇక జ్యోతిష శాస్త్రంలో కానీ, పరిహార శాస్త్రంలో కానీ నల్ల బంగారం అని పేరు పెట్టారు. పూర్వం ఒకగానొక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్యం దైవ చింతనలో గడిపేవాడు. కానీ ఆయన జాతకంలో శని దోషం మరియు రాహు ప్రభావం వల్ల విపరీతమైన దరిద్రం అనుభవించేవాడు. ఎంత కష్టపడినా చేతిలో రూపాయి నిలిచేది కాదు. వచ్చి డబ్బు వచ్చినట్టు అనారోగ్యాలకు, అప్పులు హారతి కర్పూరంలా కరిగిపోయేది. ఒకగానొక దశలో ఇంట్లో తినటానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది ఆయనకి. అలాంటి సమయంలోనే ఆ గ్రామానికి ఒక సిద్ధ పురుషుడు, ఒక పండితులు వచ్చారు. ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సిద్ధుడి పాదాలపై పడి, స్వామి, నా కష్టాలు తీరే మార్గం చెప్పండి, ఎంత సంపాదించినా లక్ష్మీదేవి నా ఇంట్లో అడుగు పెట్టడం లేదు అని చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ సిద్ధ పురుషుడు ఆ బ్రాహ్మణుడి దరిద్రానికి కారణం ఆయన ఇంట్లో పేరుకుపోయిన నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అని గ్రహించాడు. లక్ష్మీదేవి ఎప్పుడు ప్రశాంతత, సానుకూలత ఉన్న చోటే ఉంటుంది, కానీ నెగిటివిటీ ఉన్న చోట నిలవదు అని చెప్పారు. అందుకోసం ఆయన ఒక రహస్య పరిహారాన్ని ఉపదేశించారు. ఆ సిద్ధుడు ఏమన్నారు అంటే, నాయన, నల్ల మిరియాలకు శనిగ్రహ దోషాలను, రాహుకేతువులను, పీడాలని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఒక శుభముహూర్తాన లేదా ఒక కొత్త మాసం నెల ప్రారంభమయ్యే మొదటి రోజున అనమాట ఈ 11 నల్ల మిరియాలను ఇలా చేతిలోకి తీసుకొని నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ వాటిని ఈ విధంగా వేసి దీని దగ్గర ఉంచావే అనుకో, ఆ మిరియాలు అనేవి మీ ఇంట్లోని ఉన్న సమస్త దరిద్రాన్ని, నకారాత్మక శక్తిని ఆ నీటి ద్వారా గ్రహించి ఆకర్షించి బంధిస్తాయి. మరుసటి రోజు నువ్వు ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో అనేది
చెప్పేశారు ఆయన అనమాట. చెప్పేసేసరికి సిద్ధుడు చెప్పినట్టే ఆ బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు పూర్తి నమ్మకంతో ఆ పరిహారాన్ని చేశాడు. ఆశ్చర్యకరం. మరుసటి నెల నుంచే ఆయన జాతకంలో దోషాలన్నీ తొలగిపోయాయి. ఆయన చేసే పనుల్లో అఖండ విజయం లభించింది. అప్పటి వరకు అప్పుల్లో మునిగిపోయిన ఆయన ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనధాన్యాలతో తులతూగింది. జీవితాంతం ఆయనకి డబ్బు లోటు అనేది రాలేదు. ఇలా పురాతన గ్రంథాల్లో నల్ల మిరియాల పరిహారం గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. అందుకే పెద్దలు చెప్పిన ఈ రహస్య పరిహారాన్ని మనం కూడా రేపు జూలై 1వ తేదీన పూర్తి నమ్మకంతో చేద్దాం. ఇక అసలు విషయానికి వద్దాం. ఆ సిద్ధ పురుషుడు చెప్పిన విధంగా ఈ పరిహారం మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పే పాయింట్లను జాగ్రత్తగా గమనించండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక అద్భుత ధన ప్రాప్తి పరిహారం అన్నమాట. రేపు ఫస్ట్కి ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని నిత్య పూజ పూర్తి చేయండి. ఒక గాజు గ్లాసు లేదా గాజు గ్లాసే తీసుకోండి. లేదండి మా దగ్గర అంటే కనుక ఒక గాజు బౌల్ ఉన్నా కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిలో శుభ్రమైన నీళ్ళని తీసుకోండి. మీ కుడి చేతిలో కండి ఖచ్చితంగా 11 నల్ల మిరియాలని తీసుకోవాలి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, అవి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా. ఇక తీసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని లేదా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా అన్నమాట తలుచుకుంటూ మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకోండి. ఆ 11 మిరియాలని ఒక్కొక్కటిగా ఆ నీళ్ళల్లో పెట్టిన గాజు గ్లాసులో వేయండి, నీటి పాత్రలో. అలా వేసిన తర్వాత పాత్రని మీ పూజా గదిలో లేదా ఇంట్లో ఈశాన్య మూలలో రోజంతా ఉంచేసేయండి. మరుసటి రోజు అంటే జూలై 2వ తేదీ ఉదయాన్నే ఆ పాత్రలో మిరియాలని ఎవ్వరు తొక్కని చోటు లేదా ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. అయితే ఇవి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటిది, పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, పూర్తి నమ్మకంగా చేయాలి. రెండవది, ఇంట్లో పీరియడ్స్ ఉన్నవారు ఈ పరిహారానికి దూరంగా ఉండాలి. ఇక ఈ విధంగా అండి ఈ జూలై 1 రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీ కటాక్షం అయితే లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ధన అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితాంతం డబ్బుకి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఎంతో సులువైన రూపాయి ఖర్చు లేని ఈ పరిహారాన్ని రేపు జూలై 1 రోజున తప్పకుండా ప్రయత్నించండి. మీకే తెలుస్తుంది అద్భుతమైన మార్పు అయితే అని కూడా పండితులు అంటున్నారు.